ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. గుంటూరు జిల్లాలో వినుకొండ నా జన్మభూమి. అక్కడ 2 మైళ్ళ దూరాన ఉన్న చాట్రగడ్డపాడులో మా అమ్మ జన్మభూమి. గుండ్లకమ్మ అనే చిన్న నది ఒడ్డున ఉన్నది ఆ ఊరు. ఆ నది ఇరుప్రక్కల గుండ్రాళ్లే గుండ్రాళ్ళు. ప్రతి రాయి గుండ్రంగా చక్కని ఆకారాలతో నునుపు తేలి ఉంటాయి. అందుకే ఆ నది పేరు గుండ్లకమ్మ. ఆ చిన్న గ్రామానికి నాన్నగారు నేను తరచూ నడిచి వెళ్తూ ఉండేవాళ్ళం. నా చిన్నతనాన అక్కడి మా బంధువులకు మా రాక ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. వచ్చిన చుట్టాలను నవ్వుతూ ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుడు నీళ్లు అందించి తలతలలాడే ఇత్తడి చెంబులతో మంచినీళ్లు అందించి ఆహ్వానించటం ఆనాటి సంస్కారం. అటు ఇటు కుశల ప్రశ్నలు వేసి వరసలు పెట్టి పిలిచి ఎంతో తృప్తిని వారి కళ్ళలో వెలిగించుకున్న మా చుట్టాలకు ఆప్యాయతలను రంగరించి అందించడం ఆనాటి నాగరికత. ఈ మర్యాదలకు చదువుతోనూ ధనంతోనూ పనిలేదు. ఆనాడు వారివి చొప్పతో కట్టిన పూరిళ్ళు, ఒక పెద్ద గది, మరొక చిన్న గది, పక్కన ఇంటి ముందు చొప్ప కప్పిన పందిరి, తోడు పెట్టిన కమ్మని పెరుగు, పొలాల్లో పండిన కందిపప్పు, వేయించి వండిన పప్పు, అప్పుడే వెన్న కాచిన నెయ్యి, బుడమ దోసకాయల పచ్చడి, సజ్జ సంకటి లేదా పరిగా అన్నం, అరికల బువ్వ సత్తుగిన్నెల్లో వడ్డించి చెక్కపీట వేసి అతిథులను ఆహ్వానించే ఆ మర్యాద, ఆ సాంప్రదాయం ఇన్ని ఏళ్ళు గడిచినా ఇప్పటికీ వాటిని తలుచుకుంటే నోరూరుతుంది. ఈనాటి రాజకీయ గడబిడలు, హోటల్స్ తిండి, కోకాకోలాలు, సినిమాల ప్రచారాలు, ఏ కోలాహలం ఎరుగని పచ్చని నిశ్శబ్ద పల్లెటూళ్ళు అవి. బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, వీధి నాటకాలే ఆనాటి సరదాలు. వామనగుంటలు, బిల్లంగోడు, పుట్టేళ్ల పందాలు, కోడిపుంజు పోట్లాటలు ఆనాటి ఆటలు. ఆ చిన్న గ్రామం వీటన్నిటికీ ఎప్పుడూ ఆహ్వానాన్ని అందించేది. ఆనాటి వారందరికీ అవి నిత్యానంద నిరాడంబర సాంస్కృతిక కార్యక్రమాలు. సంవత్సరాలు దొర్లిపోయాయి. గుండ్లకమ్మ నీరు పొర్లి పొర్లి ప్రవహించింది. ప్రవాహ వేగాన ఆ గుండ్రాళ్ళు మరింత నునుపైన గుండ్రాలుగా నిలిచాయి. ఆ గ్రామం చుట్టూ ఉన్న సజ్జ, జొన్న, పరిగచేలు, ఆ సజ్జ జొన్న ఆకులపైన రంగురాళ్ళు పొదిగినట్లు ఎరుపు, ఆకుపచ్చ, బులుగు రంగులు పొదిగినట్లుగా జీరంగి పురుగులు, ఆ చింత వేప గుబురులలో చిలకలు, గోరువంకలు, కోయిలలు, వాటి కూతలు. నేటికి ప్రకృతి ఈ పిలుపులతోనే పులకరిస్తూ ఉంది. 1980లో ఒకసారి చాట్రగడ్డపాడు వెళ్ళాను. శిథిలమవుతున్న మట్టి గోడల పూరిళ్ళు, క్షయ, ఉబ్బసం, వృద్ధాప్యంలో మంచాన పడిన వృద్ధులు, వయసులో ఉన్నవారు, నడి వయసులో ఉన్నవారు, ఫ్లోరైడ్ వలన వంకర్లు పోయిన అవయవాలు, కరుడుగట్టిన ఆ దారిద్ర్యం, సహనం నేర్పిన ఆ లేమి. ఆ చాట్రగడ్డపాడు అప్పుడు ఒక దరిద్ర రూపంగా కనిపించింది. నా బంధువులందరినీ చూచినప్పుడు దినదిన అభివృద్ధి చెందవలసిన ఈ జీవితాలు క్షణక్షణం కృంగిపోతున్నాయని నా మనసు కలవరపడింది. వారి జీవితాలు ఎప్పుడూ ఆ ఆసాముల అదుపులోనే. వారి ఆలోచనలకు రూపం రానివ్వని ఆ బానిసత్వమే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు నాలో రేపింది. ఏలియా అనే 80 ఏళ్ల నిరుపేద వృద్ధుడు నన్ను, లవణంని చూసి, నాయనా, ఒక్క మాట అడగాలని ఉంది. నా ఈ గుడిసె మీద కొత్త చొప్ప వేయించుకుంటాను. నీవు ఆ చొప్పను నాకు కొనిపెట్టు అని అడిగారు. ఈ వృద్ధుడి అభ్యర్థన అక్కడ జాషువా నగర్ అనే కొత్త కాంక్రీట్ గృహ నిర్మాణానికి దారితీసింది. అప్పటి ఆనాటి దుస్థితిని తప్పించటానికి మేము ఎంతో కృషి చేయవలసి వచ్చింది. ఈరోజు మనం జాషువా నగర్ నిర్మాణానికి ముందు
జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.